మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఏకాదశి శుక్రవారం. ఇంట్లో ఆడవారు గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ కూర వండితే చాలు, వద్దన్న ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ దశ మారిపోతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మరి ఇంతకీ ఈ శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజు ఇంట్లో ఆడవారు ఏ కూరలు వండితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి? ఈరోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ కూరలు అస్సలు తినకూడదు అనే విషయాలన్నిటినీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఇలాంటి వీడియోలు కనిపించవు. ఎందుకంటే ఈ యొక్క వీడియోతో ఏకాదశి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోతుంది. ఇక వేరే వీడియోలు చూడవలసిన అవసరం ఉండదు. కనుక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఫాల్గుణ శుద్ధ ఏకాదశికి అమలకి ఏకాదశి అని పేరు. అయితే ఈ అమలకి ఏకాదశికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును విశేషంగా పూజిస్తారు. అలా పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఏకాదశి శుక్రవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోండి. విశేషంగా ఈ ఏకాదశి నాడు లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించాలి. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి అలాగే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం బొట్టు పెట్టుకోవాలి. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా బియ్యపిండితో ఒక దీపం తయారు చేసి పూజ గదిలో వెలిగించండి. పిండి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. పిండి దీపంతో పాటు ఈరోజు ఉసిరి దీపం కూడా పెడితే చాలా మంచిది. ఈ ఉసిరి దీపం ఎలా పెట్టాలంటే, ఒక పెద్ద ఉసిరికాయను తీసుకొని దానికి పైన కొంచెం ఘాటు పెట్టి లేదా చిన్న గుంతలా చేసి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఈరోజు ఉసిరికాయ దీపం పెడితే ధన సమస్యలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. కాబట్టి కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి, లేదా తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి. ఈ ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. ఇక పూజలో నైవేద్యంగా పరమాన్నం నివేదించండి. ఈ ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. ఏ ఇంట్లో అయితే పాలు పొంగుతాయో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పాలతో నైవేద్యం తయారు చేసి పూజలో నైవేద్యం సమర్పించండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను అయినా నైవేద్యంగా సమర్పించవచ్చు. పూజలో దేవుడికి సమర్పించే పుష్పాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఈరోజు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. చివరిగా లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి హారతి సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ చదవండి. ఏకాదశి రోజున ఈ మంత్రం చదివితే ఎన్ని సమస్యలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి. చివరిగా స్వామివారికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణాలు చేసి మీ పూజను పూర్తి చేసుకోండి. దీన్ని ఏకాదశి వ్రతం అని అంటారు. ఇక ఏకాదశి రోజున కుదిరిన వారు ఉపవాసం ఉండాలి. ఈ ఒక్క రోజున ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. ఉపవాసం ఉండే ఆడవారు ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరిపోతుంది. ప్రత్యేకంగా ఈ అమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టును పూజించటం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈరోజు ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు మొదట్లో శుభ్రం చేసి బియ్యపిండితో చిన్న ముగ్గు వేయాలి. అనంతరం చెట్టు మొదట్లో కొంచెం నీరు పోసి అభిషేకం చేయాలి. ఇది పితృదేవతలకు మరియు విష్ణుమూర్తికి తృప్తినిస్తుంది. చెట్టు కాండానికి పసుపు కుంకుమలు పెట్టి అలంకరించుకోవాలి. తర్వాత చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి.
దీపం వెలిగించిన తర్వాత చెట్టు చుట్టూ 3 లేదా 7 లేదా 21 సార్లు ప్రదక్షిణలు చేసి మనసులోని కోరికను చెప్పుకోవాలి. ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. భార్యాభర్తల మధ్య కలహాలు కూడా తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే ఇక మీకు పట్టిందల్లా బంగారమే. అదృష్టం ఎల్లవేళలా వరిస్తుంది. ఈ ఏకాదశి రోజున రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ ఏకాదశి నాడు ఖచ్చితంగా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో మాత్రం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చెందిన రోజు. శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు తప్పనిసరిగా రాళ్ల ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. విపరీతమైన సంపద చేకూరుతుంది. ఇంటి ఆదాయం పెరిగిపోతుంది. ఈ అమలకి ఏకాదశి రోజు ఉసిరికాయను లేదా ఉసిరి ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే సకల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు ఉసిరికాయ దీపం వెలిగించి శ్రీహరిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు పొందుతారు. ఒకసారి మాందాత వశిష్ఠముని దగ్గరకు చేరి, ఓ మహాభాగా, మీరు నా పట్ల ప్రసన్నులై ఉన్నచో సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని దయతో నాకు తెలపండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా వశిష్ఠుడు ఇలా అన్నాడు, రాజా, అందరికీ శుభాన్ని కలగజేసే ఒక మహావ్రతం యొక్క మహిమను చరిత్రను నీకు వివరిస్తాను. ఆ వ్రతం పేరు అమలకి ఏకాదశి వ్రతం. ఈ వ్రతాన్ని పాటించటం వలన కలిగే ప్రభావం సకల పాపాలను నశింపచేసి ముక్తిని వసంగటమే కాకుండా 1000 గోవులను దానం చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది అని ఇలా చెప్పసాగాడు. పూర్వం వైదిశమనే పురం ఉండేది. దానిలో మిక్కిలి సంపన్నులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నివసిస్తూ ఉండేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు కానీ పాపి కానీ ఉండేవాడు కాదు. నగరమంతా ఎప్పుడూ వేద మంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రరథుడనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడైన పసబిందుకుని కులంలో జన్మించాడు. చైత్రరథుడు బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, శాస్త్ర కోవిదుడై ఉండేవాడు. అతని రాజ్యపాలనలో రాజ్యమంతటా సుఖ సంపదలు వెల్లివిరిసి ఉండేవి. పుర ప్రజలందరూ విష్ణుభక్తికి అంకితులై ఉండి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు. హరిభక్తి కారణంగా వారందరూ కూడా ఆ రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు కానీ పిసినారి కానీ ఒక్కడైనా ఉండేవాడు కాదు. ఈ ప్రకారం ఆనందంగా అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పాల్గొన మాస శుక్లపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన అమలకి ఏకాదశి వచ్చింది. ఇటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూర్చుతుందని తెలిసిన రాజు అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించుకున్నారు. అమలకి ఏకాదశి రోజు ప్రొద్దున్నే రాజు అతని ప్రజలు నదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్నటువంటి విష్ణు ఆలయాన్ని సందర్శించుకున్నారు. గుడి ప్రాంగణంలోనే ఒక అమలకి వృక్షం ఉంది. రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్లు నింపిన కుండను, గొడుగును, వస్త్రాన్ని, పాదుకలను, పంచరత్నాలను పూజార్థం ఉంచాడు. తర్వాత అతడు జలమును, పాదుకలను, ఛత్రాన్ని, సువర్ణమును, వజ్రములను, ముత్యాలను, వైడూర్యములను, సుగంధ భూతములను సమర్పించి ఈ పరశురాముణ్ణి అమలకి వృక్షాన్ని పూజించాడు. పిదప అతడు ప్రజలతో, ఋషులతో కూడి పరశురాముణ్ణి కీర్తించాడు. ఓ పరశురామ, ఓ రేణుకానందన, ఓ అమలకి వృక్ష ఛాయల్లో నిలిచిన వాడ, ఓ కామమోక్ష ప్రదాత, ఇవే నీకు మా వందనములు అంటూ అతడు పరశురాముణ్ణి స్తుతించాడు. తర్వాత అమలకి వృక్షాన్ని ఇలా స్తుతించాడు. ఓ అమలకి, ఓ విశ్వపోషక, బ్రహ్మతనయ, ఓ సమస్త పాప వినాశక, నీకు మా వందనములు. దయచేసి మా అర్పణలను స్వీకరింపుము అని పూజించాడు. ఈ విధంగా భగవంతుణ్ణి అమలకిని పూజించిన తర్వాత రాజు అతని ప్రజలు విష్ణు ఆలయంలోనే రాత్రంతా జాగరణ చేశారు. భక్తితో పాటలు పాడారు. ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడకు వచ్చాడు.
నానా రకాలైన జంతువులను చంపి అతడు జీవికను సంపాదించేవాడు. నెయ్యి దీపంతో ధూపంతో ఉన్న శోభితమైన మందిరంలోనికి ప్రవేశించిన ఆ వేటగాడికి చాలామంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుడిని కీర్తించటం కనిపించింది. వాడు కూడా వాళ్లతో పాటే కూర్చుని జరుగుతున్నదేమిటో చూడసాగాడు. అదృష్టవశాత్తు అతనికి కుండపై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. వాడు విష్ణు భగవానుని దివ్య కథలను కూడా విన్నాడు. వాడు ఆకలితో ఉన్నప్పటికీ రాత్రంతా మేల్కొని ఉన్నవాడై ఏకాదశి మహిమలను విన్నాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు తన పురానికి వెళ్ళిపోయాడు. వేటవాడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని చాలించాడు. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో అసంఖ్యాక రథ గజ తురగ పదాది దళంతో కూడిన రాజుగా జన్మించాడు. జయంతిపురాన్ని పాలించే విదురుదునికి అతడు వసుధరుదునిగా జన్మించాడు. అతడు 1000 గ్రామాలకు రాజు అయ్యాడు. అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు, చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా శక్తిమంతుడు, భూదేవితో సమానంగా ఓర్పు కలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడై విష్ణుభక్తునిగా అయ్యాడు. ఒకరోజు వసుధరుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా అలసిపోయిన అతడు ఏ దారి తోచక ఒక చెట్టు క్రింద నడుం వాల్చి చెయ్యినే తలగడగా పెట్టుకొని నిద్రించాడు. అదే సమయంలో అడవిలో నివసించే కొందరు క్రూరమైన అడవి మనుషులు వచ్చి అతనిని నానా రకాలుగా హింసించారు. అతనిని తమ శత్రువుగా భావించి వారు చంపడానికి సిద్ధపడ్డారు. ఆ రాజు పూర్వం తమ తండ్రులను, తల్లులను, పుత్రులను, పౌత్రులను, మామలను నిర్దాక్ష్యంగా చంపి తాము దిక్కుతోచక తిరిగేటట్లుగా చేశాడని వారు భావించారు. ఈ విధంగా తలిచివారు ఆయుధాలెత్తి రాజును కొట్టారు. కానీ ఆశ్చర్యకరంగా వారి ఆయుధాలు ఏవీ కూడా రాజు యొక్క శరీరాన్ని తాకలేదు. అతని శరీరంపై చిన్న గాయమైనా కాలేదు. ఆ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి అడవి మనుషులందరూ కూడా కిన్నులే ప్రాణభీతి పొందారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడా వారికి లేకపోయింది. ఆ సమయంలో ఒక అసాధారణ అందగత్తె గంధాభరణ భూషితి అయి రాజు యొక్క దేహం నుండి బయటకు వచ్చింది. చక్కని పూమాలతో అలంకృతి అయి ఉన్న ఆమె కన్నులు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. బృక్కుటి ముడిచిన ఆమె చేతిలో చక్రాన్ని ధరించి క్రోధంతో అడవి మనుషులను చంపడానికి ముందుకు ఉరికి క్షణంలో వారిని హతమార్చింది. ఈ సంఘటన పూర్తి కాగానే రాజుకు మెలకువ వచ్చింది. ఘోరమైన సంఘటనను చూసి రాజు నిద్ర నుండి మేలుకొని భీతుడై పడిపోయాడు. ఎదుట శత్రువులందరూ కూడా చచ్చిపడి ఉండడాన్ని చూసి విస్మితుడై, ఆహా, ఈయన శత్రువులను చంపి నన్ను రక్షించిన ఆ శ్రేయోభిలాషి మిత్రుడెవడు? ఈ గొప్ప కార్యానికి నేను అతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నాడు. అందుకు సమాధానంగా, కేశవుడు తప్ప శరణాగత జీవులను రక్షించే సామర్థ్యం మరెవ్వరికీ ఉంటుంది. ఒక్కడే శరణాగతులైన భక్తులకు పోషకుడు అనే మాట ఆకాశంలో వినబడింది. ఆకాశవాణి వాక్కులు వినగానే రాజు అమితాశ్చర్యపడ్డాడు. భక్తి భావంతో అతని హృదయం ద్రవించింది. తరువాత అతడు రాజ్యానికి తిరిగి వచ్చి ఎటువంటి అవాంతరం లేకుండా ఇంద్రునిలాగా రాజ్యపాలన చేశాడు అని వశిష్ఠముని పలుకుతూ, రాజా, పవిత్రమైన అమలకి ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు నిస్సంశయంగా విష్ణు పాదాన్ని పొందగలుగుతాడు అని వశిష్ఠముని మాందాతకు తెలియజేశాడు. ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది. కనుక ఈ పవిత్ర ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలకు లోటు ఉండదని పెద్దలు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు. కనుక తప్పనిసరిగా ఈరోజు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళండి. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టినా ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అలాగే ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కనుక ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున చేసే గోసేవకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి.
అలాగే అరటి పండ్లను కూడా తినిపించండి. ఇలా ఏకాదశి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు 11 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఈ ఏకాదశి రోజున ఆడవారు ప్రత్యేకమైన కూరను వండితే కోటి జన్మల పుణ్యంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముందుగా ఈ ఏకాదశి రోజున ఆడవారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వండాల్సిన అతి ముఖ్యమైన కూర బెండకాయ. ఈరోజు ఖచ్చితంగా బెండకాయ తినాలి. ఈరోజు బెండకాయ తింటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. బెండకాయలో ఉండే జిగురు తత్వం ఎలాగైతే జారిపోతుందో అలాగే మన జీవితంలో ఉన్న కష్టాలు అప్పుల బాధలు కూడా జారిపోతాయి. ముఖ్యంగా ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవటం లేదు అనుకునేవారు, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేవారు ఈరోజు బెండకాయను పులుసులోనో ఫ్రైలోనో లేదా పప్పుచారులో వేసుకొని కానీ వండుకొని తినండి. దీనివల్ల మీ జాతకంలో ధనస్థానం బలపడి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రావాల్సిన బాకీలు వసూలవుతూ ఉంటాయి. కాబట్టి రేపు మార్కెట్కి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా లేత బెండకాయలను తెచ్చుకోండి. వాటిని వండుకొని తినండి. అలాగే ఏకాదశి రోజు తప్పకుండా తినాల్సిన మరొక ముఖ్యమైన పదార్థం ఉలవలు. ఉలవ చారు, ఉలవ పప్పు లేదా ఉలవలతో చేసిన వంటకాలు ఈ ఏకాదశి రోజున తినటం వలన దోషాలు పోతాయి. ఈ ఏకాదశి నాడు ఉలవలను ఆహారంగా తీసుకుంటే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి. గ్రహాలు శాంతిస్తాయి. మీకు రావాల్సిన గండాలు పక్కకు తప్పుకుంటాయి. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగుండటం లేదు అనుకునేవారు ఉలవలను తినటం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉలలకు ఉలవలు పెడితే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. భయాలు పోతాయి. కాబట్టి ఈరోజు కనీసం ఉలవ చారు అయినా పెట్టుకుని అన్నంలో కలుపుకొని తినండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక తర్వాత చెప్పుకోవలసిన అద్భుతమైన కూర మునగాకు కూర. మునగ చెట్టు సాక్షాత్తు దైవ స్వరూపం. ఈ ఏకాదశి రోజున మునగాకు కూర తింటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మునగాకు మన జాతకంలో శుక్ర దోషాలను పోగొడుతుంది. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలకు కారకుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల వల్ల గొడవలు ఉన్నవారు ఈరోజు మునగాకును పప్పులో వేసుకుని కానీ పొడి కూరలాగా కానీ చేసుకుని తినండి. దీనివల్ల దరిద్రం వదిలిపోయి అనుకోని మార్గాల్లో డబ్బు చేతికి అందుతుంది. మీ భర్తకు ఈ కూర వండి పెడితే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజు సొరకాయ కూర తింటే కష్టాలు పోతాయి. ఇది విష్ణువుకి ప్రీతికరమైనది. ఏకాదశి మంచి రోజుతో కలిసి వచ్చింది కాబట్టి సొరకాయ కూర తినటం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు మంచులా కరిగిపోతాయి. ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవటం వంటి సమస్యలు ఉంటే సొరకాయ కూర తినండి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, ఆందోళనను తగ్గిస్తుంది. సొరకాయలో నీరు ఉన్నట్లే మన కష్టాలు కూడా నీటిలా కరిగిపోతాయి. ఈరోజు సొరకాయ పులుసు, సొరకాయ హల్వా, సొరకాయ వడియాలు లేదా పాలు పోసి కూర వండుకొని తింటే ఆయురారోగ్యాలతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. బెండకాయ, ఉలవలు, మునగాకు, సొరకాయ ఈ 4 కూరల నుండి ఈరోజు మీరు ఏ కూరను తిన్నా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. శివుడి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. సకల సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ కూరలను వండండి. ఇంటిల్లిపాది అందరూ కూడా ఈరోజు ఈ కూరలతో భోజనం చేయటం వలన శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారే అవకాశం వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా తినకూడని, వండకూడని మహా ప్రమాదకరమైన కూర పొట్లకాయ. ఈ ఒక్కరోజు పొట్లకాయను ఇంటి ఛాయలకు కూడా రానివ్వకండి.
పురాణాల ప్రకారం పొట్లకాయను పాము స్వరూపంగా గోమాంసానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. పవిత్రమైన ఏకాదశి సోమవారం నాడు పొట్లకాయ తినటం మహాపాపం. ఈరోజు పొట్లకాయ వండితే సాక్షాత్తు గోమాంసం వండినంత పాపం చుట్టుకుంటుంది. చేసిన పూజలన్నీ వృధా అవుతాయి. దరిద్రం పట్టుకుంటుంది. ఉన్న డబ్బు ఆవిరైపోతుంది. అనవసరమైన గొడవలు, కోర్టు కేసులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆడవారు ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు పొట్లకాయను కత్తితో కొయ్యటం కూడా దోషమే. కావాలంటే తర్వాత రోజు వండుకోవచ్చు, కానీ ఈ ఏకాదశి తిథి ఉన్నంత వరకు పొట్లకాయ జోలికి వెళ్ళకండి. అలాగే పొట్లకాయతో పాటు ఈరోజు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన మరొక విషయం నాన్ వెజ్. ఈ పవిత్రమైన రోజున కోడిగుడ్డు, చికెను, మటను, రొయ్యలు, పీతలు వంటివి అస్సలు తినకూడదు. ఏకాదశి అంటే పవిత్రమైన రోజు, జీవహింస చేసే రోజు కాదు. ఈరోజు నాన్ వెజ్ తింటే ఆ పాపం మీ వంశానికి, మీ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. ఇంట్లో వండటమే కాదు, బయట తినటం కూడా మానేయండి. మసాలా దంచిన కూరలు, ఉల్లి వెల్లుల్లి కూడా తగ్గించడం మంచిది. సాత్విక ఆహారం తీసుకుంటే మనసు నిర్మలంగా ఉండి విజయాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఏకాదశి నాడు పొట్లకాయను, మాంసాహారాన్ని పూర్తిగా పక్కన పెట్టి బెండకాయ, సొరకాయ, మునగాకు, ఉలవలు వంటి కూరలతో వంట చేసి దైవానికి నివేదనగా భావించి తినండి. ఆ దేవుడి అనుగ్రహంతో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కనుక అందరూ ఈ ఏకాదశి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ, ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని కల్పన చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన, పండగ అయిన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి, ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు.
ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.